ఇద్దరు తల్లిదండ్రులకి ఒక మంచి బాబు ఒక ఎంత ఉంటాడంటే ఈ అబ్బాయి అంతా ఉంటాడు. ఈ అబ్బాయి అంతా ప్రతి ఈవినింగ్ వీకెండ్స్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తాతయ్య దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ పనుల నిమిత్తం వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సాటర్డే హాలిడే రాగానే వాళ్ళ తాతయ్యల దగ్గరికి ట్రైన్ ఎక్కించి మరి పేరెంట్స్ వదిలిపెట్టి వారి పనుల నిమిత్తం వెళ్ళిపోతారు. అలా ఎవ్రీ వీక్ జరుగుతుంది. ఆ ట్రైన్ కాస్త అబ్బాయికి అలవాటు అయిపోయింది. ఆ రోజు కూడా వీకెండ్ వచ్చింది. మరి వాళ్ళ అబ్బాయి అంటున్నాడు, డాడీ ఊరికే మీరే వచ్చి వదిలిపెడుతూ నేను చాలా పెద్దోన్ని అయినాను, నేను ట్రైన్లో వెళ్ళిపోతాను డాడీ, నన్ను ట్రైన్ దగ్గర నువ్వు జస్ట్ డ్రాప్ చేసి అని చెప్పి, సరే నాన్న మరి జాగ్రత్త అని చెప్పి టికెట్ ఇప్పించి ట్రైన్లో ఎక్కించి ఒక లెటర్ జోబులో పెట్టినాడంట. ఒక లెటర్ జోబులో పెట్టి ఓకే డాడీ బాయ్ డాడీ అని ఆ లెటర్ని జస్ట్ జోబులో పెట్టుకున్నట్టు ఆ లెటర్ కేర్ చేయలే. ఓకే డాడీ బాయ్ డాడీ దిగుదని ట్రైన్ టైం అవుతుంది దిగుదని ఇంకా హ్యాపీగా నేచర్ని చూసుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక సర్టన్ ప్లేస్లో ఇంకా వెళ్ళిపోతున్నాడు. ఒక ఆయన భయంకరమైన ఆకారం కలిగి ఆ అబ్బాయి ముందు వచ్చి కూర్చున్నాడు. సిగరెట్ తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు. సీరియస్గా చూసేసరికి ఆ పిల్లోళ్ళలో ఒక భయం పుట్టుకొచ్చింది. ఇంకా కాసేపటికి అతను వెళ్ళిపోగానే ఇంకొక అతను వచ్చి, బాబు నువ్వు ఒక్కరివే వస్తున్నావా, నీ పేరెంట్స్ లేరా, మీ అమ్మ లేదా, మీ నాన్న లేదా, ట్రైన్లో 2-3 ఉన్నారు ఈ బోగీలో, జాగ్రత్త అని ఆయన వెళ్ళిపోగానే భయం ఇంకెక్కువైపోయిందంట. ఇంకొక ఆమె ముందుకు వచ్చి, బాబు మీ మమ్మీ ఏది, మీ డాడీ ఏడు, ఎవరు లేరు నీ పక్కకి, పోయిన వారము నీలాంటోనే కిడ్నాప్ చేసి వేసుకొని పోయినరు ట్రైన్లు అనగానే కొక్కు పెట్టి ఏడుస్తా ఇంకా భయము ఇంకా ఏడుస్తా ఉంటే ఆ జోబులో ఉన్న లెటర్ గుర్తొచ్చింది. వెంటనే ఆ లెటర్ తీసి చదువుకుంటుంటే, బిడ్డ నీ వెనక భోగిలోనే నేనున్నాను, నీవు భయపడకు అని ఆ లెటర్లో రాస్తుందంటండి. హల్లెలూయా. నీ వెనక భోగిలోనే నేనున్నాను, దేనికి భయపడకు, నీకే ఆపద వచ్చినా నేను వస్తాను, నీ వెనుక భోగిలోనే నేనున్నాను. మీరు డెప్త్గా ఆలోచన చేస్తే హృదయం పగిలిపోతుంది. ఆ మాట వింటున్నప్పుడు మా డాడీని నేను గుర్తు చేసుకున్న రోజులలో కూడా నిజంగా తండ్రి తన పిల్లల్ని ఒక్కల్ని వదిలిపెట్టాడండి. హల్లెలూయా. నీ వెనుక భోగిల్లో నేనున్నాను బిడ్డ, నువ్వు భయపడకు అంటే నిన్ను దేవుడు ఎక్కడికి ఒంటరిగా పంపించాడు. హల్లెలూయా. అక్క నీ ధైర్యం ఏంటి అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నన్ను ఒంటరిగా పంపించాడు. నా వెనుక నా ముందు నా తండ్రి ఉండి, నా యేసయ్య ఉండి, ఆయన వాక్యం ఉంది, నేను బలంగా నిలబడగలుగుతాను అని చెప్పగలుగుతాను నేనండి. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఒంటరిగా ఉన్నావు అనుకుంటున్నావేమో, నేను ఎలోన్ అయిపోయినాను అనుకుంటున్నావేమో, బట్ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో, ద వర్డ్ విల్ గివ్ యూ కంఫర్ట్ యువర్ లైఫ్. ఆ వాక్యము నిన్ను ఆదరిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలు, నేను ఒంటరిగా